నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో సంస్థ. అలాగే ఇక్కడ తూకం వేసి ఎలా మీ సామాన్లను తీసుకుంటారో, మీ ఇంటి దగ్గర తూకం వేసి జాగ్రత్తగా మీ యొక్క సామాన్లను మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలకు ముఖ్య గమనిక. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనపడితే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ దేశం పైన ప్రతిరోజు మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఆ యొక్క ఇరాన్ దాడులు చేసినప్పుడు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటిని గాల్లోనే పేల్చివేస్తూ ఉంది. దీంతో కువైట్లోని పలు ప్రాంతాలలో ఆ యొక్క శకలాలు అయితే పడిపోతూ ఉన్నాయి. కొన్ని ఇళ్ల మీద పడితే కానీ మరికొన్ని బహిరంగ ప్రదేశాలలో, ప్రజలు లేని చోటు, ఎడారి ప్రాంతాలలో పడిపోతూ ఉన్నాయి. అటువంటి వస్తువులు ఏవైనా కనపడినప్పుడు వాటి దగ్గరకు వెళ్లకుండా మాకు సమాచారం అందిస్తే 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మా యొక్క నైపుణ్య బృందాలు, అలాగే బాంబు నిర్వీర్యం చేసే బృందాలు ఏవైతే ఉన్నాయో సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క పరిస్థితిని పర్యవేక్షిస్తాయి. పొరపాటును కూడా మీరు ఆ యొక్క ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెప్పేసి, ఒకవేళ మీరు వాటి దగ్గరికి వెళితే కానీ అవి పేలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కువైట్లోని కువైటీ ప్రజలు, ప్రవాసులు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. ఎందుకంటే కానీ కువైట్ పైన ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, 1-2 మనం చూసుకుంటే కానీ అవి పేలకుండా కువైట్లోని ఎడారి ప్రాంతాలలో అయితే పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న గొర్రెల దగ్గర, ఒంటల దగ్గర చాలా మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎడారి ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఏదైనా వస్తువులు కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళకండి. మీ యొక్క యజమానులకైనా చెప్పండి, లేకపోతే మీ యొక్క మొబైల్ ద్వారా 112కు నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి. అలాగే 112కు ఫోన్ చేసి సహాయం అడగడంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని చెప్పేసి కువైట్లోని ప్రజలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.